సామాన్లు అందుకోవా? హల్వా 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 అది కాదు బాబాయ్. ఓకే, జైపూర్ పోతే హవా మహల్ చూస్తారు. నువ్వేం బాబాయ్ హల్వా ఎలా తయారు చేస్తారు ఇవి చూస్తావేంది బాబాయ్? నాకు అర్థం కాదు. అదే నా ఆగ్రాకు పోతే ఎవరైనా తాజ్ మహల్ చూడాలి అంతే తప్ప ఆగ్రాలో ఏం దొరుకుతాయి, ఆగ్రా పక్కకి ఏం అమ్ముతున్నారు ఇవెందుకు బాబాయ్? నాకు అర్థం కాదు. ఇది నా వృత్తి ప్రవృత్తి. చార్మినార్ పోతే చార్మినార్ చూడాలి. ఆడ బిర్యానీ ఎవరు మంచిగా చేస్తారు, ఆడ బిర్యానీ ఎక్కడ స్పెషల్, దానిలోకి మనం ఎట్లా చేద్దాం. అరే 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 ఏంది డెడికేషన్? నాకు అర్థం కాదు. అంతే, నీ డెడికేషన్ ఏమో కానీ వచ్చినాక అవి చెప్పి చెయ్యమని చెప్పి నన్ను ఇది చేస్తావు మళ్ళీ. సర్లే చేసినాక బాగుంటాయి కాబట్టి నేను హ్యాపీయే. మూకుడెక్కించి ఆ సగం గిన్నె నెయ్యి వేయి. సగానికి పైగా వేయాలా? అందులో నెయ్యి ఎంత ఉందో చూసి సగం వరకు వేసి అందులో 30 వేసి. ఇక్కడ 2 రకాల క్యారెట్లు ఉన్నాయి చూడు. ఒకటి మామూలు గాజరు, ఒకటి ఢిల్లీ గాజరు. తొక్క ఉంచి చక్కగా కడిగి ఉడకబెట్టి తెచ్చాను. ఇది ఢిల్లీలో మాత్రమే దొరుకుతుందా? లేదు, అన్ని చోట్ల దొరుకుతుంది. దాని పేరు ఢిల్లీకా గాజర్. దీన్ని మ్యాష్ చేయాలి. నేను చెత్త కొడుతుంటాను కానీ అక్కడ నెయ్యి వేడెక్కిన తర్వాత నువ్వు చక్కగా గోధుమ పిండి వేసి గోధుమ పిండిని వేయించు. ఈ గోధుమ పిండినా పచ్చిదనం పోయేదాకా వేయించాలి. చూడు నెయ్యి వేడెక్కిందా? వేడెక్కినట్టే వేసాయి. గోధుమ పిండి వేసి చక్కగా దాన్ని పచ్చిదనం పోయేదాకా. మన ఊరి వాసులు జైపూర్ వెళ్ళే అవసరం లేకుండా బాబాయ్ ఇక్కడ బాదం గాజర్ హల్వా చేస్తున్నాడు అన్న విషయాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేస్తే సాయంత్రానికల్లా అందరూ తెలిసిపోయి వస్తారు కదా. అంతే. సరే వేస్తున్నా. ఆ గోధుమ పిండి వేసి మొత్తం ఆ పచ్చిదనం పోయేదాకా అలా వేయించు కాసేపు. క్యారెట్ హల్వా అంటే ఏం చేస్తారంటే క్యారెట్ తీసుకుని ఆ క్రేట్ చూస్తారు చూడు, గీకుతారు చూడు. అవునవును. దాన్ని గీకి 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 నానా యాతన పడి అందులో చిన్న మొక్క మిగిలిపోయి ఆ మొక్కనే మళ్ళీ హల్వాలో వేసేసి ఏం చేయాలో అర్థం కాక తినేటప్పుడు ఇబ్బంది పడి అలాగా గీకే ప్రాసెస్ లేకుండా చక్కగా ఈ బాబాయ్ చూడు ఎంత చక్కగా ఉడికించేసి చేతులు కోసుకోపోతే చేస్తే అబ్బాబ్బాబ్బా ఎంత యాస్ట్ వస్తుంది. చిరాకది. ఇది చూడు హాయిగా అయిపోయింది. ఉడకబెట్టి ముద్ద చేసిన క్యారెట్ అవును. ఈ గోధుమ పిండి ఎందుకు ఇష్టం అసలు? వేసి గోధుమ పిండి పడుతుంది. అందులో ఒక పదార్థం ఉంటుంది, జిగురు ఉంటుంది, అందులో పట్టి ఉంచుతుంది అన్నమాట మొత్తాన్ని. ఇప్పుడు చాలాసేపు వేయించాలి. చాలాసేపు అంటే అందులో తడి ఉంది కదా, ఆ తడి ఆరిపోవాలి. అలాగే కలపాలి, గట్టి కలపాలి. టక్క టక్క టక్క. బాదం పప్పుల పొడి మొత్తం. ఎస్. అలాగ ఒక 10-15 నిమిషాలు వేయించు. పచ్చికోవా వేసి మళ్ళీ కలపాలా? ఆ జైపూర్ వెళ్ళడమేందో, అక్కడ హల్వా చూడటమేందో, ఆ హల్వా ఇక్కడ చేద్దామంటమేందో.
చక్కెర మళ్ళీ ఇది కూడా కలిసేదాకా కలపాలా? చక్కెర అదే కరిగిపోతుంది, ఒక్క నిమిషం అలా వదిలేస్తాం. అది కలవడానికి సరిపడే బలప్రయోగం చేయాలి తప్ప మూకుడు మొత్తం కదిలిపోయే బలప్రయోగం చేయకూడదు. కలుపుతూ ఉంటే ఇదేసే కండెన్స్డ్ మిల్క్. క్యారెట్ ఒక పాలు ఉంటే చక్కెర ఒక పాలు వేయాలి. కానీ మనం రిచ్గా చేస్తున్నాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి సగం కండెన్స్డ్ మిల్క్ సగం చక్కెర వేస్తున్నాం. యాలకుల పొడి. యాలకుల పొడి. అలా ఒక 5 నిమిషాలు బాగా కలుపు. ఇతడి పాత్రలోకి హల్వా మార్చి. హల్వా చూసావా బాబాయ్? వేసేయాలా? బాదం జాజర్ హల్వా. బాదం పలుకులు వేసి నొక్కే. ముందుగా మూకుడు పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత అందులో గోధుమ పిండి వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఢిల్లీకా గాజర్, నార్మల్ క్యారెట్ ని స్మాష్ చేసుకుని ఉడుకుతున్న గోధుమ పిండిలో వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని దాంట్లోనే బాదం పప్పు పొడి, పచ్చికోవా కూడా వేసి బాగా కలుపుకొని చక్కెర, కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి 10 నిమిషాలు బాగా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసి మరొక 5 నిమిషాలు బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి బాదం ముక్కలు వేసుకుంటే బాదం గాజర్ హల్వా రెడీ.